టైలర్‌ని నేను బ్లౌజ్ అయితే కట్ చేశాను. ఇదొచ్చి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. నేను ఆల్రెడీ కటింగ్ చేసేసాను. పెడదాం అనుకుంటున్నాను కానండి, ఈ లోపల ఏదో ఫోన్ రావటం, వీడియో మిస్ అవ్వటం అలా జరుగుతుందండి. అయితే విడివిడిగా కట్ చేస్తున్నాను. ఎంతవరకు వస్తుందో చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో అడుగుదురు కానీ. లైనింగ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్, చేతులు నేను కొలత వేస్తున్నాను చూసారా. కొలత హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి. వర్క్ అయితే ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ 9.5 పెడుతున్నాను. అయితే అదే మెజర్మెంట్ వేసి మిగతాది పొడవు పెంచేసాను అనమాట అండి. చూడండి, నేను స్టార్టింగ్ మొదలు పెడుతున్నానని కుట్టడం. కంప్యూటర్ వర్క్ అన్నాను కదండి, దీనికి అరపాదం పెట్టుకుని కుట్టుకుంటే అండి మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. అయితే ఈ బ్లౌజులు అర్జెంటుగా చేయించిన వలన కొంచెం దారాలు అవి ఉన్నాయి, మరి అవన్నీ నేనే పీక్కోవాల్సి వస్తుంది. నేను వారంటే ఆ పాదం సింగిల్ పాదంతో వారే వేస్తే అండి మనకు కుట్టు కూడా స్పీడ్గా వెళ్తుంది అనమాట అండి. ఒక సైడ్ కుట్టు తిరిగేస్తాను చూసారా, మళ్ళీ రెండో పక్క లైనింగ్ కదలకుండా మెదలకుండా ఉంటుందండి. రెండో పక్క కూడా కుట్టు వేసి చుట్టూ కుట్టేస్తానండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సులువు తెలిస్తే అండి చాలా ఈజీ అండి కుట్టడం. తెలియకపోతే కింద మీద పడతారు. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. దానికి వచ్చి చుట్టూ బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ వారే మనకు ఒక కుట్టు కనుక వేయటం వస్తే అండి నీట్గా బ్లౌజ్ని మొత్తం కుట్టేసినట్టే అండి. తర్వాత నెక్కలు వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలండి. ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి సెంటర్ చూసుకోవాలి. కస్టమర్స్ ఎంత నెక్ అయితే వాడారో అంత నెక్ కూడా చెప్పాలండి. మనం వర్క్ తక్కువ చేస్తే చెప్పలేం కానండి, ఎక్కువ కనుక చేస్తే కనుక వాళ్ళు వాడే సైజ్ అయితే మనం కుట్టప్ చెప్పాలి. అయితే కొంచెం ఇవి మిషన్ మీద అడ్జస్ట్మెంట్ కుదరక వెడల్పులో ఎక్కువ వస్తూ ఉంటాయండి. అవి కూడా సరి చేసుకుని కుడుతూ ఉండాలి. చూడండి, నేనైతే బ్యాక్ పార్ట్ చూపిద్దామనే లోపు చుట్టూ జాయింట్ చేశాను అంతే అండి. లోపల మళ్ళీ ఫోన్ వచ్చేసింది. మీకు ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. మరొకసారి ఏదో వీడియో మరొకసారి చూద్దరు కానీ. బ్యాక్ సైడ్ అయితేనే ఫ్రంట్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ ఇది కొంచెం దీనికి ఫ్రంట్ పార్ట్ చిన్నది అతికైతే పడుతుందండి. వాళ్ళకి వీలున్న ప్రకారం వర్క్ అయితే వేసేసారు. అడ్జస్ట్మెంట్ అయితే చేసి కుట్టాలి. వర్క్ని అడ్జస్ట్మెంట్ చేయలేం కాబట్టి తక్కువ వచ్చిన క్లాత్ని అతుకులు ఎక్కడ పడితే అక్కడ అతుకులు వేసి కుట్టాలండి. కలర్ ఎంత బాగుందో చూడండి, పింక్. ఈ కలర్ మీద బ్లూ వర్క్ వచ్చింది. శారీ కలర్ అది అదిరిపోయిందని కాంబినేషను. ఇలా వర్క్ పక్కన కుట్టేసుకున్న తర్వాత అండి ఒక పై కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకుంటే చక్కగా వెనక్కి మడత పడిపోద్ది అనమాట అండి. వెనక్కి వెళ్ళిపోద్ది లైనింగ్ క్లాత్ వచ్చి. తర్వాత ఆ వర్క్ పక్కనే కుట్టు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వేసినట్టు కూడా తెలియకుండా రెండో కుట్టు వేసుకోవాలండి. నార్మల్గా చుట్టూ జాయింట్లు అయితే చేసేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇంకా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఎలాగైతే కుట్టుకుంటామో ఇంకా అన్నీ కూడా అంతే అండి. ఇటు వచ్చిన ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి నెక్ అయితే ఈ లైనింగ్ జాయింట్తో పాటు నెక్ కూడా అయిపోద్ది అనమాట అండి. అంటే బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ నెక్ ఒక సైడ్ మొత్తం అలాగా కంప్లీట్ అవుద్ది. ఒకవైపు అయితే ఉండిపోద్ది. అయితే ఈ నెక్ సైజే తీయాలనేసి కొంచెం 6 ఇంచ్ పెంచి కట్ చేస్తున్నాను చూసారా. కంప్యూటర్ వర్క్ కుట్టిందనమాట అండి. ఫ్రంట్ వర్క్ వచ్చిందే తీసాను, అంటే రెండు పక్కల సమానంగా ఉంటాయి అనేసి అండి. చూసుకుంటున్నాను, కొంచెం తక్కువగా ఉంది క్లాత్, ఎక్కడ వేస్తే బాగుంటుంది, క్రాస్ కూడా విరగాలి కదా అనేసి మొత్తం మీద ఎక్కడో దిక్కునైతే సెట్ చేసేద్దామండి. నేను అతుకులు పడకుండా చూద్దాం కదా అన్నట్టు చూస్తాను. సెట్ అయిపోయింది, జాయింట్ అయితే చేసేస్తున్నాను నేను. చూడండి, జాయింట్ కూడా అయిపోయింది. కటింగ్ చేసేసాక
దీన్ని తిరగేద్దాం కదా అనేసండి జాయింట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చాను. రౌండ్ నెక్ కదండి, ఇరుగుద్ది అనేసి కుట్లు వేసేస్తున్నాను. దానికి ఒక 2 కుట్లు వేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట అండి, కనిపించదు. కానీ పౌటి చెంగు కూడా మూసేస్తుంది కదా, అందుకు 2 కుట్లు వేసుకోవచ్చండి. లేదంటే పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇంకెక్కడ పైపింగ్ వాడలేదు కదా అనేసి దీన్నే తిప్పేశాను. తిప్పేసి చుట్టూ ఎక్స్ట్రా అన్నీ కటింగ్ చేసేసుకునండి. వీటికైతే 2 పార్ట్లు తయారైపోయినాయి కాబట్టి కొంచెం షేప్ ముక్క దీనికి జాయింట్ చూస్తున్నాను అనమాట. జాయింట్ అంటే కొంచెం ముక్క తక్కువ వచ్చింది కదండి ఒక పక్కన, దానికి జాయింట్ వేసేసుకుని మిగిలినవి ఏమన్నా ఉంటే షేప్ ముక్కలకు కుట్టుకోవాలండి. అతుకులు వస్తే చాలా విసుగండి, ఒక్కొక్కసారి ముక్కలు కూడా సరిపోవు. కానీ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎక్కడో దిక్కిన ముక్కలు తీసేసి వేయవలసి వస్తుందండి. డాట్స్ వేస్తున్నాను చూసారా, చాలా ఈజీగా వేసేస్తున్నాను. డాట్స్ వేయటం అండి సులువు తెలిసిందంటే చాలా ఈజీగా వేసేయచ్చు. సెంటర్ డాట్ అండ్ మెయిన్ అదొక డాట్ వేసుకునేటప్పటికి చంక తిరిగిపోద్ది. ఆ రెండింటి మయ్యాన్ని మూడోది వేసేసుకోవచ్చండి. సైజులు కూడా ఎవరు ఎంత వాడతారో అంతే పెట్టాలి. మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టేయకూడదండి, బాడీ మెజర్మెంట్ని బట్టి పెట్టుకోవాలండి. ఆ డాట్స్ కూడా ఎక్కువ టెస్ట్ ఉన్న వారికి 1.5 పెట్టుకుని వెడల్పు, 2 అంగుళాలు పొడవు పెట్టుకుంటే మెయిన్ డాట్ అండి, మిగతా నార్మల్గా వేసేసుకోవచ్చు. చిన్న సైజు ఉన్న వారికి అయితే 1 అంగుళం అయితే సరిపోతుంది, 2 అంగుళాలు పొడవు పెట్టుకుంటే అండి. హెవీ టెస్ట్ ఉన్న వారికి ఎక్కువ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు అయితే కొంచెం అంగుళం పావు అయితే సరిపోతుంది. షేప్ ముక్క జాయిన్ చేస్తున్నాను చూడండి. 2 ముక్కలు తీసాను. ఈ క్లాత్ వచ్చి ఒకటే అండి, మెయిన్ క్లాత్ వచ్చి ఒకటే, లైనింగ్ క్లాత్లు 2 ముక్కలు. ఈ వీడియో తీసేనే కానీ తీసినంతసేపు ఎవరొకరు వస్తూనే ఉన్నారండి, అలాగా లేదంటే ఫోన్ రావటం. ఇలాగే కుట్టానండి, చాలాసేపు విసుగొచ్చేసింది. పొద్దుట 9 గంటలకు స్టార్ట్ చేసిన బ్లౌజ్ అండి ఇది. 11:30 వరకు కుడుతూనే ఉన్నానండి. అలా వస్తూనే ఉన్నారు ఎవరొకరు, అలా ఫోన్ రావటం లేకపోతే ఎవరొకరు రావటం అండి. వచ్చిన వాళ్ళు కస్టమర్స్ మూలని పని ఆపుకుని వాళ్ళని అయితే చూసుకోవాల్సి వస్తుంది. షేప్ ముక్కలు చూడండి తయారు చేస్తాను. షేప్ ముక్కలు అయితే అటు ఇటు చూసుకునండి, 2 వైపులా వచ్చేలాగా చూసుకుని వివరంగా పెట్టుకుని కుట్లు వేసుకోవాలి. వీటిని నేను లోడింగే చేస్తాను. షేప్ ముక్కలు అయితే తయారు చేస్తాను. ఇప్పుడు లోడింగ్ పద్ధతి ఎక్కువగా నేను బ్లౌజులకి అయితే లోడింగే చేస్తాను. ఈ ఫిల్ట్ని మడత పెట్టాను చూసారా, అది మడత పెట్టచ్చు, లేదంటే కటింగ్ కూడా చేసేయచ్చండి. మెయిన్ డాట్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే కటింగ్ చేసేస్తున్నారు. ఇదివరకు అయితే ఎక్కువ మడత పెట్టినాయండి. నేను పాత బ్లౌజులు చాలా అలా చూసేదాన్ని. మన దగ్గరికి మెజర్మెంట్కి వచ్చిన బ్లౌజులు కూడా చూస్తే అన్నీ మడత పెట్టే ఉండేవండి ఎక్కువ. లోడింగ్ చేసాను చూసారా, నీట్గా వస్తుందండి. లోడింగ్ చేసుకుంటాం వల్ల ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఒకటి ఫ్రంట్ నుంచి వేస్తే ఒకటి బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలి. వేయటం వస్తే 2 వైపు నుంచి కూడా వేసేసుకోవచ్చు. గ్యాప్ వస్తుంది చూసారు, చిన్న అతుకు ఏదో పడింది అక్కడ, అతుకుతుంది అనమాట అండి. ఈ బ్లౌజ్కి వచ్చి వర్క్ కూడా నేనే చేయించానండి. తక్కువ కాస్ట్లో చేసిందండి అమ్మాయి కూడా, పెద్ద అమౌంట్ ఏమీ కాదండి అది. ఈ బ్లౌజ్కి 500 కూడా పెట్టలేదు అమౌంట్, వర్క్కి అయితేనే, ప్రత్యేకంగా వర్క్కి 500 కూడా పెట్టలేదు. చాలా తక్కువలోనే అయిపోయిందండి.
తక్కువ బడ్జెట్కి రెడీ చేసిన బ్లౌజ్, రిచ్గా ఉన్న బ్లౌజ్. షేప్ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు తాళ్ళు పట్టి అయితే వేస్తున్నాను. తాళ్ళు పట్టి కొంచెం పెద్ద ముక్క తీసుకునండి డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే దలసరిగా ఉంటుంది. ఈ నెక్ వచ్చేసింది కాబట్టి అండి పైన కింద కూడా మడత పెట్టుకోవాలి. రెండు సమానంగా వచ్చినాయి లేదో చూసుకొని ఉక్సులు పట్టి కూడా వేసేసుకోవాలి. ఉక్సులు పట్టి జాయింట్ అయిపోయిన తర్వాత పై కుట్టి వేసుకుని లోపలికి మడత పెట్టుకుని కుట్టేసుకుంటామండి. వేసిన క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఉక్సులు పట్టీకి అయితే, తాళ్ళు పట్టీకి అయితే వేసిన క్లాత్ బయటికి రావాలి, ఎక్స్ట్రాగా రావాలి. అదే ఆనవాలు పెట్టుకోవాలండి. అదొక పాఠం కింద నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. చాలామందికి తెలియదండి. తాళ్ళు పట్టిని లోపల మడత పెట్టేస్తారు, ఉక్సులు పట్టిని బయటకు పెడతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అన్నమాట, తెలియక ఏదో ఒకటి వేసాంలే అనుకుంటారండి వాళ్ళు. మనకి అలవాటైన వాళ్ళకి అయితే నవ్వు వస్తూ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా తయారు చేస్తాను చూసారా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ పెట్టానండి నేను. ఆ క్లాత్ని నడుము ముక్క వేసేటట్టుగా మడత పెట్టేస్తున్నాను. ఎక్కువైతే ఏం ఫోల్డింగ్ చేయలేదు కానీ ఒక్క అంగుళం అండి అంతే. అంటే ఈ బ్లౌజ్ పొడవు పెంచమన్నారు అనేసి అండి పెంచాను. ఆ పెంచడం వల్ల ఎక్కువ మడత పెట్టలేదండి. అంటే జాయింట్లు చేసేటప్పుడు బాగా ఎక్కువ కనుక వస్తే అది కూడా మడత పెడదాం కదా అనేసి ఆ అంగుళం క్లాత్ని మడత పెట్టానండి. భుజాలు అయితే జాయింట్లు అయిపోయినాయి. భుజం కుట్టు జాయింట్ చేసుకుని పైన కుట్టు వేసుకుంటే అణిగి ఉంటుందండి కుట్టు ఎప్పుడు కూడా. నేను ఒక హ్యాండ్ అయితే మధ్యలోంచి జాయింట్ చేస్తాను, రెండో హ్యాండ్ అయితే వెనకపాటు నుంచి మొదలు పెట్టేస్తానండి. ఎందుకో తెలియదు, ఈ మధ్యకాలంలోనే ఇలా అలవాటైందండి నాకు. ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేదాన్ని. అలాంటిది కొంచెం ఈజీ అనిపిస్తుందండి. షేపులు కూడా కుట్టేటప్పుడే తీసేస్తున్నాను. ఇలా వేయటం వల్లే తీయటం అవుతుందండి. అది ఎంత తీయాలో కూడా చూపిస్తుంది అనమాట అండి ఇలా అతికేటప్పుడే. ఎంత బ్లౌజ్కి పావించా, అరించా, 1 ఇంచా అనేసి ఆ గ్యాప్ కనిపించిపోద్ది అనమాట అండి ఇలా వేయటం వల్ల. అది ఎలాగా అంటే అండి వేస్తేనే అర్థమవుద్ది అనమాట అండి. వేసి కొలది కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని. ఒకటి అలా అతికేం చూసారా, రెండవది అయితే ఎలా అవుతుందని డైరెక్ట్ వచ్చేస్తుంది. అయితే పోసుకుట్టు పడిందని దారం తెంపుతుంది అనమాట అండి. కొంచెం క్లాతులు నేను హ్యాండ్స్ వేసేటప్పుడు కట్ చేస్తూ ఉంటాను. నా వీడియోలు చూసేవారికి అర్థమవుద్ది ఎందుకు కట్ చేస్తుంది ఈవిడ అని అనుకుంటారు. అయితే కొంచెం జాయింట్లు చేసేటప్పుడు అండి నెంబర్ మార్చి పెడతాం కదా, కుట్టు దూరం కుట్టు పెట్టి కుడతాం అనమాట. అయితే ఏమవుతుందంటే స్పీడ్గా కుట్టడం వల్ల కొంచెం బిగుసుగా ఉన్నట్టు ఉంటుంది దారం. అది కుట్టేటప్పుడు చేతికి మనకి బిగ్గా తగులుతూ ఉంటుంది. ఆ బిగ్గా ఉండటం వల్ల అండి క్లాత్ కొంచెం తోడుకున్నట్టు ఉంటుంది అనమాట అండి. అందుకనేసి నేను కుట్టుని తెంపుతానండి, కట్ చేస్తానంతే. క్లాత్ని కానీ ఇంకేమీ చేయను. అయితే కొంచెం ఏమైనా సాగి గుణం మామూలు నార్మల్ కటింగ్కి వస్తుంది అనమాట అండి అలా చేయటం వల్ల. లేకపోతే ఆ బిగుతుగా ఉండటం వల్ల క్లాత్ అంతా కొంచెం నుగ్గుల కింద వస్తుంది. అందుకనేసి బిగ్గా ఉన్న కుట్లు ఏమైనా ఉంటే కొంచెం తెంపుతాను అనమాట అండి జాయింట్లు వేసుకునేటప్పుడే. నేను సైడ్ కుట్టేస్తున్నాను చూసారా, ఇది లోడింగ్ పద్ధతి అండి. ఇలా వేసుకుంటాం వల్ల కుట్లు అయితే బయటికి రావు. పట్టు జాకెట్లకి ఎక్కువగా ఇలాగ వేస్తాను నేను. లైనింగ్ జాకెట్లు కూడా వేస్తాను కానీ వస్తాయంటే వేస్తాను, అదే దారాలు అవి బయటకు వస్తాయి అని డౌట్ ఉంటే వేస్తాను, లేకపోతే వేయనండి. పొడవు పెట్టాను చూసారా, పొడవు సరిపోయింది. 3 కుట్లు వేస్తున్నాను. పావించి గ్యాప్లో 3 కుట్లు వేసానండి. మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకటి వేస్తాను కదా అని రెండో చేతితో పులిసేసి వేస్తున్నాను.
వెనకాల డాట్స్ ఎప్పుడు కూడానండి తక్కువ వేసుకోకూడదు, అలాగని మరీ ఎక్కువేం కాదు, కానీ ఇంచుమించులో ఒక అరంచి పైన అంగుళానికి తక్కువ వచ్చేలా చూసుకుంటే అండి భుజాలు జారకుండా ఉంటాయండి. కొంచెం వేసాను లైట్గా, కొంచెం కొలతకి ఎక్కువ వచ్చింది. కుట్టేస్తే ఒకవేళ వేబీగా వచ్చినా ఇప్పుకుంటారులేండి. బ్లౌజ్ అయితే ఇలా తయారైంది. ఎలా ఉందో చూడండి, ఎలా కుట్టానో. నచ్చితే లైక్ చేయండి, నా వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను తాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఏమి హెవీగా కాదు కానండి, దానికి వచ్చిన అంచునే తీసేసి 2 ముక్కల కింద వేసి కుడుతున్నానండి. బ్లౌజ్ అయితే తయారైపోయింది. ఎలా కుట్టానో చెప్పండి. ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే, మీకు కావాల్సిన వీడియోలు కావాలనుకుంటే కామెంట్లో అడగండి, మరొకసారి చేసి పెడతాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం